తెచ్చావా? లేదంటీ. పోనీ ఇంకేదైనా బంగారు పోస్తూ అమ్మా? కాదండి, మరేంటి? మనసు. ఏంటంటే మనసు. మనసండి, మనసు. ప్రతి మనిషికి మనసు ఉంటది కదా. నా మనసు వాళ్ళ అబ్బాయి గుంజేసిండు, భద్రంగా దాసుకుండు. అదిస్తే నా దారినే పోతా. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? మనసిస్తే పోతావా? ఇదేమన్నా మొలతాడా కోసి ఇవ్వడానికి? గదంతా నాకు తెలియదు. నేను మా ఊరు వెళ్తే మళ్ళా పెళ్లి చేసుకోవాలి కదా. నాకు మొగుడు వస్తాడు కదా, వాడి మనసు నాకు ఇస్తాడు. నీ మనసు నాకు ఇయ్యవే అంటే ఏం చేస్తాను? ఏమిస్తాను? నా మనసు నా దగ్గర లేదు. ఈస్ట్ గోదావరిలో పోరగాడికి ఇచ్చేసినానంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడా? మనసు లేకుండా ఎట్లా పోను? నా మనసు నాకు ఇచ్చేస్తే మా ఊరు వెళ్ళిపోతా, లేకపోతే వెళ్ళా. వస్తాను ఆంటీ, వస్తా చెల్లి, వస్తానే అన్నలు. సీ యూ, టాటా, బాయ్. టాటా, బాయ్. ఏంటన్నా ఇది ఇంత షాక్ ఇచ్చింది? రావణాసురుడు ఆత్మలింగం అడిగినట్టు ఇదేం కోరిక? మరీ దురాశ కాకపోతే? మీరేం టెన్షన్ పడకండి రాజమ్మ, మీ టెన్షన్ అంతా మేము పడతాం. సరే. రే రత్నాలు కూర్చోండి. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏం చేస్తాం ఏంటి? మనసు అడిగింది కదా, పొన్న మనసు ఇచ్చానా? నీ మనసు నీ పెళ్ళమే తీసుకోదు, అది తీసుకుంటుంది. నాడి దగ్గర నుంచి మనసు ఎలా వస్తుందా? అదేమన్నా చార్మినార్ బ్యాంక్ చెక్ బౌన్స్ వెనక రావడానికి? అవునవును. దాని మనసు దానికి ఇచ్చేయాలంటే ముందు వాడి మనసును మాయ చేయాలి. కరెక్ట్. ఉన్నది లేనిది కలిపి చెప్పి వాడి మనసు విరక్కొట్టి వాడి చేతనే నీ మనసు నువ్వే తీసుకోమని చెప్పించాలి. Yes, brother. You're right. We have to do something. And 36 number of Shaolin. Yeah. Give me పెళ్లిని నువ్వు అవమానించావు, ప్రేమ నిన్ను వెక్కిరించింది. నువ్వు ప్రేమలో గెలవలేవు, ఎందుకంటే నీ కవితారెడ్డిది నకిలీ ప్రేమ. కూల్ డ్రింక్ లో ఎంత పురుగుల మందు ఉందో దాని ప్రేమలో అంతకంటే ఎక్కువ మొత్తం మందు ఉందిరా. మీకెలా తెలుసు? టెస్ట్ చేసాం, ఎంక్వైరీ చేసాం. నీ ప్రేమ నిజం కాదని తెలిసిపోయింది. వెంటనే కేసు మూసేసిన ఊరు మూసుకుని వచ్చేసాం. Yes, that is not pure heart. నో, నేను నమ్మను. నమ్మవు తెలుసు బాబు, అందుకే సాక్ష్యం తీసుకొచ్చాం. అవునరా, నేను మీ అబ్బాయిని ప్రేమించలేదు. మా ఊరెళ్ళి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. మీ అబ్బాయి దగ్గర ఉన్న మనసు నాకు తిరిగి ఇచ్చేయండి, వెళ్ళిపోతాను అందిరా. నిజంగా కవిత అంత మాట అందా అమ్మా? నీ మీదుట్టు నాన్న. నా మనసు నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతానని నాతోనే చెప్పింది. మీ మాట వినకుండా అమ్మాయిని ప్రేమించాను. అమ్మా నాన్నల మాట ఎంత విలువైందో జీవితంలో ఈ రోజే తెలిసిందమ్మా. నువ్వెందుకు నాన్న బాధపడతావు? అందరి మనసు నీ మనసులో ఉంటుందా చెప్పు? నీలాగా అందరూ ప్రేమిస్తారా? తన మనసు తనకిచ్చేయమన్నప్పుడే అర్థమైంది అదెంత దురదృష్టవంతురాలో. ఇన్ని మాటలు అన్నాక అమ్మాయి నాకెందుకమ్మా? అమ్మాయి మనసు అమ్మాయికే ఇచ్చేస్తాను. నేను మహాలక్ష్మినే పెళ్లి చేసుకుంటాను. వెళ్ళి నాన్నగారు కూడా ఈ మాట చెప్పమ్మా. నేను వెళ్ళి ఆ అమ్మాయికి మనసు ఇచ్చొస్తాను. నా బాబే. Success. Grand success. Between two people, DiCaprio can't be safe and Titanic. Good. ఇప్పుడు మనం వెళ్ళి ఆడేం చేస్తాడో, ఆ పిల్లని, దాని అమ్మని, బాబుని ఎలా తిడతాడో హ్యాపీగా చూసొద్దాం. ఏడేటాడు వంటగదిలోకి వెళ్తున్నాడే. కవితుందేమో అక్కడ. నేను పసిగడతాను కదరా. చూద్దాం. వంటగదిలోకి వెళ్ళి ఎదుగుతున్నాడేటీడు. పాపం ఈ సమయంలో పిచ్చి మొహానికి ఆకలైందేమో. ఏంటి కత్తి తీసాడు? కత్తితో అమ్మాయిని కస 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 నరికేస్తారేమో. మొన్న విజయవాడలో ఒక నరికేహాడు కదా, అలాగే నరికేస్తాడా? వచ్చేస్తున్నాడు. కత్తి పట్టుకుని బయలుదేరాడు. పొడి చేస్తాడంటావా? మటర్ ఇప్పుడు చూడలేదు, చూద్దాం పదండి. మళ్ళీ ఆగేటేంటి ఈడు? ఇదేంటి? కత్తి తీసి మళ్ళీ కింద తట్టేసాడేంటి? అభిప్రాయం మార్చుకున్నాడేమో. చొక్కా బత్తాలు ఇప్పాడేంటండి? ఏం లేదురా, మర్డర్ చేస్తే చొక్కాకి రక్తం అవుద్ది, ఉత్తుకోవటం కష్టమని ముందే తీసేస్తున్నాడు. వాట్స్ ది ప్రాబ్లం? హి ఈస్ టేకింగ్ నైఫ్ అగైన్. నువ్వు లేకున్నా నేను బతకలేను కవిత. చచ్చిపోతాను, 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 చచ్చిపోతాను. కరెక్ట్ ఇంగ్లీష్. ఎవరికి అర్థం కాకపోయినా కరెక్ట్ గా చెప్పావు. ఏంట్రా ఈ అఘాయిత్యం? అమ్మాయికి మనసు ఇవ్వాలి కదా, బయటికి తీసేస్తున్నాను. ఎక్కడి నుంచి తెస్తావు? ఎక్కడి నుంచి ఏంటి బాబాయిలు? నోట్లో నాలిక ఉంటుంది, తల్లో మెదడు ఉంటుంది, ఒంట్లో రక్తం ఉంటుంది, అలాగే గుండెలో మనసు ఉంటుంది కదా. ఆ గుండెని పొడి చేసి మనసుని బయటికి లాగేసి అమ్మాయికి ఇచ్చేస్తే వాళ్ళు ఊరు వెళ్ళిపోతుంది కదా.
ఏంటి అమ్మ ముదురు ఎదవా నువ్వు సామాన్యుడు కావురో. నీకంటే ఆ పిల్ల బెటర్ రా. జేబులోంచి బీడీ కట్ట తీసిన ఈజీగా గుండెలోంచి మనసు తీసి చెప్తావా నువ్వు? ఆ అమ్మాయి నన్ను కాదన్నప్పుడు ఇచ్చాలి కదండి. ఆహా. అంటే నీ గుండెను సరిఫేసి ఉతికి ఇలా దులిపితే చిల్లర పట్టినట్టు నీ మనసు పడితే ఇచ్చేస్తావా? అంతే కదండి. మనసు అనేది గుండెకి సంబంధించిన విషయం. మనసుని గుండెల్లో దాచుకుంటాం గానీ ఏ కిడ్నీలనో ఏ లివర్లనో దాచుకోంగా. నీకున్నంత జనరల్ నాలెడ్జి మాకెక్కడిదిరా బాబు. నువ్వు బాగా తెలివైనడు రా బాబు. చిన్న కత్తి చూపించి 9 మందిని అదోలం చేసావు. ఒరేయ్, నువ్వు రామాయణం తరగే చెప్పినప్పుడే అనుకున్నాను రా నువ్వు ఇంత మేధావనే. బాబు నీకు దండం పెడతావు నాయనా. అవునురా. మమ్మల్ని చంపొద్దురా రే. వద్దయ్యా. నీ మనసు నీ దగ్గరే ఉంచుకోరా బాబు. నీ మనసు కాదురా బాబోయ్. ఇంకాసేపు ఉంటే మా మనసులు కూడా తీసిచ్చేసేలా ఉన్నావు. ఛీ! పదండి పదండి, ఇక్కడ ఉంటే చాలా డేంజర్ మనకి. పెళ్లి పనులు ఇవి జరుగుతున్నట్టుగా లేదు. ఇంతకీ పెళ్లి జరుగుతుందా లేదా? ఎందుకు జరగదు? జరుగుతుంది. ఏమోనమ్మా మాకింకా అనుమానంగానే ఉన్నది. సాంబాన్ ఇంకా పెళ్లి కొడుకుని చేయలేదు, కాళ్ళు గోళ్లు తీయలేదు, తలంటు కూడా పోయలేదు. నీకు నేను ఏంటక్క అలా బాధపడుతున్నావు? నేను నీ తమ్ముడేగా, నాకు చెప్పు. ఆనందం వస్తే అత్తారింటికి వచ్చి పంచుకోవాలి, కష్టాలు వస్తే కన్నవారింట్లో చెప్పుకోవాలి. ఈ కష్టకాలంలో నువ్వైనా దగ్గరున్నావురా. సింహంలో తిరిగే మీ బావగారు చిన్న పిల్లాళ్ళ బాధపడుతుంటే అది చూసి కూడా నేను ఇంకా బ్రతుకు. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకో. టేప్ రికార్డర్ లాగా ముక్కలైపోతారు. మర్యాదగా మీ ముగ్గురు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నరికి గోదట్లేస్తాను, జాగ్రత్త. ఏనా దేడు ధమాకాలు లెక్క మాట్లాడతావు? మేమైనా గాజులు దొరుకున్నాం అనుకున్నావు? మేమరా రెడ్డి పిసికానంటే పిండైపోతావు. ఇది హైదరాబాద్ కదరా నీ రుబాబు చూపించడానికి. ఈస్ట్ గోదావరి. నిన్ను నువ్వు ఉండు బావా. ఎవరింట్లో ఉండి మాట్లాడుతున్నావు తెలుసా? నువ్వు ఉండు. ఫోటోలు తీయడానికి డెడ్ బాడీలు కూడా దొరకవు తెలుసా? చూడు గన్నారెడ్డి. ఏంట్రా మీ ఉద్దేశం? సాయిరత్నం. సింహాల్లో నువ్వు ఆగవయ్యా. సింహాల్లో పళ్ళు ఎక్కడదాం అనుకున్నారా మీరు? రేయ్! ఏమనుకున్నారు నువ్వు? నువ్వు ఉండు బావా. నీ గోదావరి దాటి వెళ్ళాలి లేదా? కరెక్ట్ గా గుద్దానంటే అరకు గుద్దు వేస్తే పోతాయి. ఆ విషయం తెలుసుకోముందా నువ్వు ఎదురు వచ్చావా బాబు? You village people, what are you thinking? Huh? I'm asking what are you Hey, thinking? English, You Ratno. shut up, black man. Yes, you are thinking you will bangle where ladies. Otherwise, I'll pull his hands. Is it over? Yes, I beg your pardon. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కదా. రాయ్, గోదావరికి వరదలు వచ్చి అందులో చిక్కుకున్నా మీరు బతుకుతారేమో గానీ మా అక్క బావ కళ్ళలో నీళ్ళు వచ్చిన తర్వాత మాత్రం మీరు బతకడానికి వీల్లేదు. పరువు కోసం ప్రాణాలు ఇచ్చే కుటుంబం రా మాది. అలాంటి కుటుంబాన్ని ఈ రోజు మీరు బజార్లో లాగారు. రాయ్, నీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నాను. మీరు ఈ గడప దాటి బయటికి వెళ్ళకపోతే మిమ్మల్ని ఇక్కడే ఇదే స్పాట్ లో ఊరేస్తాను, జాగ్రత్త. వద్దు, మీరు చెప్పినట్టే చేస్తాం. మా ప్రాణాలు తీకండి, మా దానం ఏం పోతాం. పోకపోతే చస్తారు. గట్లనే పోతాం. పరువు కోసం ప్రాణాలు తీస్తామంటుండ్రు, కానీ మా ప్రేమ ప్రాణాలు ఇస్తుంది, త్యాగం చేస్తుంది. ఏయ్, ప్రేమ గురించి నీకంటే మాకే ఎక్కువ తెలిసే. ఏదో కబురు చెప్పడం. ప్రేమంటే తెలిస్తే ప్రాణాలు తీస్తామని ధమ్కిలియరు. ప్రేమ గురించి ఓ ముచ్చట చెప్తా, వింటారా? నువ్వు ఇక్కడి నుంచి పోతానంటే ఏం ముచ్చట్లేనే ఉంటాను, చెప్పా. గట్లనే ఆ ప్రేమ ముచ్చట ఇన్నాక కూడా ప్రేమ గీమా జాంతానై అని మీరు డిసైడ్ చేస్తే సాంబశివరావు మహాలక్ష్మిల పెళ్లి చూసి సంతోషంగా పోతా. ఈ కొత్త ఫీడింగ్ ఏంటి? ఎంత శుభార్త చెప్పింది, ఏం చెప్తుందో విందాం బావా. ఆహా. బా ప్లీజ్ బా. తప్పే ఉంది బావా. ఎలాగో మనం పెళ్లి ఒప్పుకోం, దాని దారిని అది వెళ్ళిపోతుంది. మనం హాయిగా సాంబకి మహాలక్ష్మికి పెళ్లి చేసి లేదురా, అందరి కోసం ఒక్కసారి ఊన్లేవా బావా? ఏదో డౌట్ బావా. ఒప్పుకో. సరే సరే ఒప్పుకుంటాను. సైలెన్స్ ఎవ్రీబడి. ఏయ్, నీకు 1 గంట టైం ఇస్తున్నాను. ఏం చెప్తావు చెప్పుకో. ఆ మాట అన్నారు, దిల్ ఖుష్ అయింది.
అవును మీ పేరేంది? కాంతం, ఆ, ఏంటి బావా? నెల్లూరు సర్వోదయ కాలేజీలో నా ప్రేమని సమాధి చేసింది నువ్వు. నిన్ను బతకనివ్వనే. నిన్ను గోదట్లో విసిరేయకపోతే నేను వాక్యనాయుడు మనవణ్ణే కాదు, వెంకట్రావు కొడుకునే కాదు. ఇక మా అన్నయ్య గురించి చెప్పాలంటే గోదావరంతో నిన్ను ఊరికే వదలనే. ఏయ్! నిన్ను మూటగట్టి విసిరేయటానికి నా పంచచాలే. ఈ రోజుతో నా దరిద్రం వదిలిపోవాలి. ఏయ్! చావు! మా బావే మాకు ఆదర్శమే, చచ్చిపోండి. ఆ దొంగ మొహంది కాకి పాట పాడి రెచ్చగొట్టింది. వీళ్ళు పిచ్చి కుక్కల్లాగా మా వెంట పడ్డారు. ఛీ, వాళ్ళు మొగుళ్ళు కాదు, గోదాట్లో మోసళ్ళు. మేం మాత్రం ప్రేమించలేదా? ఓణీలు వేసుకున్నప్పుడే ఒక్కొక్కరికి 100 ప్రేమ కథలున్నాయి. మేం గుర్తు చేసుకున్నావా? ప్రేమించిన వాళ్ళు గుర్తొచ్చారని పెళ్ళాల ప్రాణాలతో ఆడుకుంటారా? మీ మొగుళ్ళు ఇంత పెద్ద వెధవలని అనుకోలేదమ్మా. నా మొగుడు పెద్ద లోఫర్. ఇంతకాలం నన్ను పెట్టిన హింసకి రోకల బండితో కొట్టి చంపేద్దాం అనుకున్నాను. మరెందుకు ఊరుకున్నావమ్మా? మన ఇంట్లో రోకల బండి ఎక్కడిది బాబాయ్? అన్ని గ్రైండర్లు మిక్సీలేగా. సాంప్రదాయంగా వస్తున్న రోళ్లను రోకలను వదులుకోవటం వల్లే మీ స్త్రీల జీవితం మిక్సీలో వేసిన పచ్చడైందమ్మా. ఎన్నాళ్ళు సానుభూతితో కాపురం చేశాను. వాడి మొహం చూస్తేనే అసహ్యం వేస్తుంది బాబాయ్. మరి వాడితో కాపురం ఎలా చేసావమ్మా? ఏం చెప్పమంటావు బాబాయ్? మొహం కనపడకుండా కొంగడ్డం పెట్టుకునేదాన్ని. సహనంతో సంసారం చేయటానికి నీ పవిట కొంగుని హెల్మెట్ గా మార్చుకున్నావా తల్లి? నా మొగుడు ఆగడాలు తీస్తే సినిమా అవుతుంది బాబాయ్. అలాగా? సాగతీస్తే టీవీ సీరియల్ అవుతుంది. కట్నం వేస్ట్ అవుతుందని కాపురం చేశానే కానీ నా మొగుడు మీద మోజుతో కాడ్డాడి. కట్టుకున్న పెళ్ళాలనే నట్టేట ముంచే ఆ సన్నాసులతో మేమిక సంసారాలు చేయలేం బాబాయ్. అయ్యో, మీకెన్ని కష్టాలు వచ్చాయి తల్లి. మాకింక విడాకులు ఇప్పించండి బాబాయ్. మిమ్మల్ని ఇన్ని కష్టాలు పెట్టిన వాళ్ళ గుండెల్లో నిద్రపోతాను. దుప్పటి తెమ్మంటారా బాబాయ్? దేనికమ్మా? వాళ్ళ గుండెల్లో నిద్రపోతానన్నారుగా బాబాయ్. ఓహో. నిజంగా మీరు అల్లానికి బెల్లానికి తేడా తెలియని పసిపిల్లలమ్మా. తుడుస్తాను, తప్పకుండా మీ కన్నీళ్లు తుడుస్తాను. I can't tolerate this on something in Wisconsin father that are trying to Brad Pitt. Is it? Yeah. You know about my background, you know about my black belt, I fight to Mike Tyson, you know? ఏంటి దౌర్జన్యం? మేమేదో గోదావరి నది పడవాట ఆడుకుంటుంటే మగాళ్ళం అనే ఫీల్ కూడా లేకుండా మమ్మల్ని కొడతావా? నో, మేమి సహించలేము. మాకెక్కడో కాలిందంటే మా పిల్లల పొగలు వస్తాయి. ఈ రోజు నుండి మీ పిల్లలతో మీ సంబంధాలు కట్. This is too bad. Where we'll go, I don't understand. అసలు మనం అలా ఎందుకు చేసావురా? రోజు కొన్ని డజన్ల కాకుల్ని చూశాను జీవితంలో. ఏ కాకిని చూసినా ఆ ఫీలింగ్ రాలేదు. ఆ తెలంగాణ పిల్ల పాటలో కాకి కూడా అన్ని కాకుల్లాగే కావు కావు అంతే ఫీలింగ్ వచ్చేసింది. నా పిల్లాన్ని గోదాట్లో తోసేశారు. ఎంబే తెలంగాణ పాటలో ఇంత పవర్ ఉంటుంది అనుకోలేదు అన్నయ్య. ఎవరి సంగతి తర్వాత మన కొట్టి మన చేత బలవంతంగా విడాకులు ఇప్పిస్తాడా మన మాంగాడు? పిల్లల సంగతి పక్కన పెట్టి ముందు మన మాంగారిని చంపేద్దాం ప్లీజ్. దిస్ ఇస్ గుడ్ బ్రదర్. హత్యలు మనకు అచ్చి రాలేదురా మణిరత్నం. చేసుకుంటే ఆత్మహత్యలు చేసుకుందాం. ఆత్మహత్య చేసుకున్న కర్మ మనకేంట్రా? మనకేం వయసు అయిపోయిందని అవసరమైతే మళ్ళీ పెళ్లి చేసుకుందాం. ఏంట్రా మళ్ళీ పెళ్లి చేసుకునేది? మనం వయోజన విద్యకు పనికి వస్తాం గానీ వయోజన సంసారానికి పనికిరావురా. ఇన్నాళ్ళు మన పిల్లలు కాబట్టి బోరు కొట్టినా మనతో కాపురం చేశారు. మళ్ళీ పెళ్ళంటూ చేసుకుంటే రాత్రి శోభనం, పొద్దునే మన దినం. ఇది మన భవిష్యత్తు. వచ్చేటప్పుడు లాహిరి లాహిరి అని పాటలు పాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏడుస్తూ ఎలా వెళ్ళాం?